ప్రతి ఇంట్లో కూడా కొత్తగా వచ్చిన కోడలు అత్తమామలని గౌరవించాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అయితే అత్తగారింట్లో కోడలు మామగారిని గౌరవించాలంటే మామగారు కూడా కొన్ని పాటించాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు రావు, సంబంధం కూడా బాగుంటుంది. అవేంటో తెలుసుకోండి. మన కూతురు మన ఇంట్లో ఎంత అల్లారు ముద్దుగా పెరుగుతుందో మన ఇంటికొచ్చే ఆడపిల్ల కూడా అలానే అనుకోవాలి. అప్పుడే తనని చూసే విధానంలో తేడా ఉండదు. తను ఇలానే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఈ బట్టలు వేసుకోవద్దనే ఆంక్షలు పెట్టకూడదు. దీనివల్ల తన మనసులో మామగారిపై వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటివి చెప్పకపోవడమే మంచిది. కాలం మారే కొద్దీ పరిస్థితులు మారుతాయి. ఒకప్పుడు ఆడవారు ఇంటి పట్టునే ఉండి అన్నీ చక్కబెట్టుకునేవారు. కానీ నేటి కాలంలో ఆడవారికి ఇంటి బాధ్యతతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా వచ్చాయి. కాబట్టి వచ్చిన కోడలు తన అత్తగారిలానే ఉండాలి, అన్నీ చూసుకోవాలని నియమాలు పెట్టకూడదు. వీలును బట్టి వారే చేసుకుంటారని కొన్ని చూసి చూడకుండా వదిలేస్తేనే పనులు సక్రమంగా జరుగుతాయి, గొడవలు జరగవు. పెళ్ళయ్యాక వారికి కొన్ని పనులుంటాయి. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోకపోవడమే మంచిది. దీనివల్ల కుటుంబంలో అనవసరంగా గొడవలు వస్తాయి. ప్రతిసారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు పెద్దగవుతాయి. అదేవిధంగా ఆమెని పెంచిన తల్లిదండ్రులు ఆమెకి సంబంధించిన వారిని తక్కువ చేసి చూడడం, మాట్లాడడం కూడా సరికాదు. దీనివల్ల ఆమె మనసు విరిగిపోతుంది. మీతో సరిగా కలవకపోవచ్చు. మీరు ప్రతిసారి ఇన్వాల్వ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అడిగినప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వండి. దీనివల్ల మీ గౌరవం అలానే ఉంటుంది.